महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुदेव सदाशिवसमारम्भं शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वंदे गुरुपरंपराम्। ఆది శంకరాచార్యులు భారతదేశంలో 4 స్థలాలలో కూడా ఈ యొక్క పీఠాలను నిలబెట్టి హిందూ ధర్మాన్ని ఎంతో కాపాడుకుంటూ వచ్చినాడు। అటువంటి యొక్క ఆది శంకరాచార్యులను స్మరిస్తూ మనము ఈరోజు ప్రతి దేవాలయాల్లో ప్రతి అర్చకుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ధూపదీప నైవేద్యాలు చేస్తూ శ్రమకు ఓరుస్తూ వేద మంత్రాలు చదువుతూ ఎన్నో రకాలుగా దేవాలయాల్లో వాళ్ళ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు। అటువంటి యొక్క బ్రాహ్మణులను అటువంటి యొక్క వేద మంత్రాలను కించపరిచినటువంటి యొక్క తుంగతుర్తి ఎమ్మెల్యే గారు బహిరంగంగా క్షమాపణ చెప్పి వారి యొక్క పదవికి రాజీనామా చేయాలని భువనగిరి పట్టణ బ్రాహ్మణ సంఘం నుంచి మరియు ధూపదీప నైవేద్య సంఘం యొక్క అర్చకుల నుంచి కూడా మేము కోరుచున్నాము। అటువంటి యొక్క సామ్యాలు తప్పకుండా క్షమాపణ చెప్పాలని కోరుచున్నాము। ఈరోజు మరి భువనగిరి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘము మరియు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్చకుల అందరూ కలిసి మందుల శామ్యుల్ గారు నోటితో మాట్లాడరాని మాటలు మరి లోకా సమస్త సుఖినోభవంతు లోకమంతా సుఖంగా ఉండాలని పౌరోహితులు వెళ్ళి వారికి ఆశీర్వచనం వారు చేయమంటేనే చేసినందుకు గాను వారు మరి బ్రాహ్మణులు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమైతలేదు। అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి, లేకపోతే ఈరోజు గూగుల్లో ఏ ఒక్క పదం కొట్టినా దానికి 10 అర్థాలు వివరించేలాగా ఉన్నాయి। మరి దాన్ని వారు తెలుసుకోకుండా మనువాదం అంటూ ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ బ్రాహ్మణులు వారి నోటితో మాట్లాడరని మాటలు శామ్యుల్ గారు మాట్లాడారు। దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులు అర్చకులు హిందూ ధర్మ పరిరక్షకులు అందరూ ఏకమయ్యేసి శామ్యుల్ గారు బహిరంగంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి। అట్లాగే ఇక ముందు కూడా మళ్ళీ ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉన్నారని ప్రభుత్వాలన్నీ కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి। అలాగే ప్రభుత్వం కూడా వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రజల్లో మమేకంగా చేస్తేనే ఆయనకు ప్రజల్లో ఉన్న కష్ట సుఖాలు అనేటివి తెలుస్తాయి। ఇంకోసారి ఎవరి మీద కూడా ఆయన మాట్లాడాడని చెప్పి నిరసన తెలుపుతూ ఈరోజు భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి వినాయక్ చౌరస్తా మరి ఆయన దళితులను ఏదో మేము అంటారు కానీ మరి ఆ దళితుడే అని చెప్పుకునే వాళ్ళే జై భీమ్ అంటూ జై అంబేద్కర్ అంటారు। మేము కూడా అదే అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఆయన విగ్రహం దగ్గరికి వచ్చి శామ్యుల్ గారి మీద ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు అనేవి తెలుపుతున్నాం। జై అర్చక జై బ్రాహ్మణ। గాంధీ భవన్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అరే కాంగ్రెస్ అంటేనే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒప్పుకున్నాడు, కాంగ్రెస్ అంటేనే మైనార్టీలకు సంబంధించినది, ముస్లింలకు సంబంధించినది, క్రిస్టియన్స్కి సంబంధించినది అని। అరే నీకు సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో, నీకు సంబంధించిన మతం ఏదైతే ఉందో దాన్ని గౌరవించుకో। మిగతా మతాలని కించపరిస్తే ఎక్కడ కూడా మిమ్మల్ని రోడ్లపైన తిరగనిచ్చేది లేదు। హైందవుల జోలికి వచ్చిన బ్రాహ్మణుల జోలికి వచ్చిన మేము అతి పవిత్రంగా గౌరవించేటటువంటి బ్రాహ్మణుల జోలికి వస్తే ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు। అదే మీరు కూడా నామినేషన్ వేసేటప్పుడు మా గుళ్ళలోకి వచ్చేసేసి మా పంతుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే కదా నామినేషన్ వేస్తున్నారు। సిగ్గు శరం కనుక మీకు ఉంటే వెంటనే మందుల శామ్యుల్ సభ్యత్వాన్ని శాసనసభ్య సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత బ్రాహ్మణ సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా వెంటనే శాసనసభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ఎక్కడ జరిగినా కూడా మీకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏ కృతువులు కూడా మా బ్రాహ్మణ సంఘం నుంచి నిర్వహించమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। మీరు కేవలం హిందువులని ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు, మిగతా మతాలను మాత్రం గౌరవిస్తే మీరు గౌరవించుకునే సమయంలో మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు। కేవలం మా బ్రాహ్మణుల జోలికి వచ్చినంత మాత్రాన మేము సౌమ్యులుగా ఉంటూ మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చిన వారికి ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి బ్రాహ్మణులను కించపరిస్తే ఎక్కడ కూడా మీరు రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం।